వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తనపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేసు పెట్టడానికి కులాల మధ్య సమస్యగా చిత్రీకరించి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే టీడీపీ నేత రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. శనివారం ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పై కేసు పెడితే ఆయన ట్వీట్ల ద్వారా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. తనను కొట్టిన విషయం బయటకు వస్తే ఇబ్బంది ఉంటుందనే భయంతోనే సునీల్ కుమార్ అతి తెలివితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సునీల్ తో పాటు అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్ తదితరులపై నమోదైన కేసుకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాలను ఉద్దేశించి ఆయన పై విధంగా స్పందించారు. నిన్న 2021 మే 14 నాపై జరిగిన ఆ దారుణమైన హింస హత్యా ప్రయత్నం గురించి నేను కంప్లైంట్ గత నెల 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా టైపిస్టు జూన్ 10 బదులు జూన్ 11 అని చెప్పి దాని మీద తారీఖు వేయటం జరిగింది. 10వ తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం, గుంటూరు ఎస్పీ గారికి, మీడియా అందరికీ పంచటం, మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే 10వ తారీఖునే ఉంటుంది. చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024 సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి 14వ తారీఖు నన్ను మే 14 అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయింది, నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా అసాల్ట్ చేసి పోతాం అనుకున్నారు, పోలేదు. నా అదృష్టం వాళ్ళ దురదృష్టం. మరి 15వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత 16 అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా. 16వ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కుట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు. నేను చెప్పింది కొట్టినోళ్ళ గురించి కాదరా డుమ్రి, నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు, రామాంజనేయులు వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది. కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు. ఎస్, కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు. నేను మాట్లాడింది కుట్ర చేసిన వాళ్ళని. కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు. కొట్టిన వాళ్ళు ఏముంది, కానిస్టేబుల్ వాళ్ళు కొట్టారు, కొట్టమంటే కొడతారు, వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు. అది కాదు కదా. అసలు కుట్ర చేసింది ఎవరు? కుట్ర చేసింది సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి. ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట. మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా? బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీకోసం మీరు అక్కడ ఉంటారా? సరే ఉండండి, మీకోసం మీరే ఉండండి. ఇప్పుడు 124A ఇప్పుడు లేదు, కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే తుంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్కారం. సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? ఎవరి నోట్లోనో మూత్రం పోశారు అక్కడ, ఒక దళితుడి నోట్లో. అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుడిని. ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది. ఇవాళ TV5 ఉదయం మూర్తిగా డిబేట్లో కూడా ఆ విషయాన్నే
మూర్తి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. సో పీపుల్ ఆర్ వాచింగ్, మై డియర్ సునీల్ కుమార్, పీపుల్ ఆర్ వాచింగ్. ఐ థింక్ యువర్ గేమ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. సో లెట్ us see. తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి, కస్టడీలో విచారించి తెలుసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. న్యాయం జరగాలి అని కోరుకుంటున్నా. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ సెంటర్ 4 రోడ్ల కూడెల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాదగయ పుణ్యక్షేత్రంలో పురోహితుడిగా సేవలు అందిస్తున్న కోట ఫణికుమార్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. కాకినాడ నుంచి కత్తిపూడి వైపుగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం రాంగ్ రూట్ లో వచ్చింది. ఈ నేపథ్యంలో ఫణికుమార్ తన ద్విచక్ర వాహన వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయాల పాలైన సదరు వ్యక్తిని స్థానికుల సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు చెప్తాను. సప్త శనివారం 7 శనివారాలు స్వామివారి దర్శనాంతం ఈరోజు సోమవారం సన్నిధిలో అష్టోత్తర పూజ కార్యక్రమం ఎంచుకున్నాము. కోసినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్ముడు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, అష్టమి. బీజేపీకి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజనాథ్ పలు సూచనలు చేశారు. బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పినా బీజేపీలో మార్పు రాలేదని, మాటలకు చేతలకు దూరంగా బీజేపీ నేతలు ఉంటున్నారని, బైనా అక్రమాలు చేస్తున్నారని, దానిపై స్పందించలేని స్థితిలో బీజేపీ ఉందని అన్నారు. నోట్ల రద్దుతో ధనవంతులకు ఉపయోగపడ్డారని గుర్తు చేశారు. ఇకనైనా బీజేపీ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మణిపూర్కు నేటికి ప్రధాని వెళ్లలేదని అన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీకి ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మొన్నటికి మొన్న ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు ఏమాత్రం మారలేదు. మీ యొక్క కుచితమైన క్రూరమైన ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని చెప్పడానికి నిన్న మీరు మాట్లాడిన రాజ్యాంగ హత్యాదినం అనే మాట. గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలానికి సంబంధించిన వాళ్ళు మీరు. అంతకంటే ఇంకేం పదాలు వాడతారు? మీ నోట్లోంచి వచ్చే మాటలే అవి. మీ మాటలకి చేతలకి చాలా దూరం ఉంటుంది. ప్రపంచాన్ని మీరు మాట ఇంటా ఉన్నారు మాకని చెప్తారు. పక్కన చైనా వాళ్ళు దాదాపు 1000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నారంటే చైనా పేరు ఎత్తి కూడా మాట్లాడడానికి దమ్ము లేని రాజకీయ పార్టీ మీది, దమ్ము లేని మీ సాంస్కృతిక విభాగం ఆర్ఎస్ఎస్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను పెద్ద పెద్ద రాజకీయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఏం లేను నేను. మీరు ఏ విధంగా ఆ రోజున నోటు రద్దు చేసి 1,00,000 అబద్ధాలు చెప్పి మీరు మీ ధనవంతులకు ఏ విధంగా ఉపయోగపడ్డారో మా అందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. ఆ రోజున మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేశారు అనొచ్చునా అని అడుగుతూ ఉన్నాం. బహుశా చావులన్నీ మీ కౌంట్లోకే వస్తాయి. ఒక్క పెద్ద ఆయన రాలేదు అంటే లైన్లోకి. మణిపూర్లో ఈరోజు కూడా ప్రధానమంత్రి పోలే. మణిపూర్ ఆఖరికి అగ్ని కీలల్లో ఉంది, హత్యల్లో ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఒకసారి పోయొచ్చారు, ఒకసారి పోయే ప్రయత్నం చేస్తే మీరే ఆపారు. మిమ్మల్ని ఏమనొచ్చు? ఎలా ఉందో మీకు తెలుసు, పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన రోజున మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చును అడుగుతూ ఉన్నాం. విశ్వాసఘాతకానికి ఆంధ్రుల పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీతో మీరు ఎట్లా ఉన్నారు? కనుక మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా మీరు దాన్ని తృణీకరించారు. ప్రజల విశ్వాసానికి మీరు అనుగుణంగా లేరు ఆ రోజున. కనుక మిమ్మల్ని ప్రజల్ని మోసగించిన వాళ్ళుగా మేము అడగచ్చా?
తరగతి గదిలో కూర్చున్న చిన్నారి తలపై ఫ్యాన్ ఒక్కసారిగా ఊడిపడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సెహూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరగడంతో బాలిక చేతికి గాయాలు అయ్యాయి. బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్కూల్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. లక్షలో ఫీజు తీసుకున్నా ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర దుమారం తలెత్తుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమన్న డీజీపీ ద్వారకా తిరుమల్ రావు. 100 రోజుల ప్రణాళికలను చేపట్టామంటూ స్పష్టం. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయండి. విశాఖ జిల్లా గాజువాకలో ర్యాలీ చేపట్టిన స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్. కోనసీమ తిరుమల వాడపల్లిలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. నోట్ల రద్దు ధనవంతులకే ఉపయోగం. పేదలకు నష్టం చేసే పనులే బీజేపీ చేస్తుందన్న కాంగ్రెస్ నేత శైలజానాథ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.